అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో సజ్జన్ జిందాల్ని కాపాడడం కోసం కాదంబరి జత్వానీ అనే ఒక బాలీవుడ్ యాక్ట్రెస్ని బాంబే వెళ్ళి అరెస్ట్ చేసి విజయవాడకి తీసుకువచ్చి ఇక్కడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకి గురి చేశారు అన్న ఆరోపణల మీద ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడూ కూడా ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ని సస్పెండ్ చేసిన దాఖలాలు లేవు. ఆ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరంటే, గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్గా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు. ఆయన గతంలో కూడా కాంట్రవర్షియల్ పర్సన్ అని చెప్పుకోవాలి. మరో ఇద్దరు ఎవరంటే కాంతిలాల్ రాణా, విశాల్ గున్ని. వీరిలో కూడా కాంతిలాల్ రాణా మీద విజయవాడ ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు అనేక ఆరోపణలు వచ్చాయి. ఇక విశాల్ గున్ని గురించి చెప్పక్కర్లేదు. విశాల్ గున్ని గత ప్రభుత్వంలో సోషల్ మీడియాలో బాగా హల్చల్ అయ్యారు. ఏదో మంచి సిన్సియర్ ఆఫీసర్ లాగా ప్రజల సమస్యలు తీర్చడం కోసం ఈయన ఐపీఎస్ ఆఫీసర్గా జాయిన్ అయినట్టు కూడా బిల్డప్ ఇచ్చారు. ఈ ముగ్గురు కలిసి చేసిన నిర్వాహకం ఇప్పుడు వారికే చుట్టుకుందని చెప్పుకోవాలి. ప్రభుత్వంలో పెద్దల మాటలు విని వీరికేదో బెనిఫిట్స్ అనేవి జరుగుతాయని ఆలోచించి కాన్స్టిట్యూషన్కి అగైనెస్ట్గా వీళ్ళు పనిచేశారు. ఒక లేడీని బాంబే వెళ్ళి అక్కడ అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్కి తీసుకువచ్చి తీవ్రంగా వేధించి న్యూడ్ వీడియో కాల్స్ చేసి బెదిరించి ఆవిడ చేత కేసు అనేది విత్డ్రా చేయించుకున్నారు. ఇంత ఘోరమైన పరిస్థితి ఏ ప్రభుత్వంలో కూడా జరిగి ఉండదని చెప్పుకోవాలి. అయితే వీరు ముగ్గురు చేసిన ఈ దాష్టీకానికి ప్రభుత్వం నుంచి డీజీపీగా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు గారు సస్పెండ్ చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో ఏబి వెంకటేశ్వరరావు గారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కానీ అప్పట్లో ఏబి వెంకటేశ్వరరావు గారు తాను చేయని నేరానికి బలి కావడం జరిగింది. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇజ్రాయెల్ నుంచి పెగాసస్ సాఫ్ట్వేర్ అనేది కొనుగోలు చేసి అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేశారు అన్న ఆరోపణల మీద ఆయనని ఆధారాలు లేకుండానే సస్పెండ్ చేయడం జరిగింది. అయితే తాను నిర్దోషినని, తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పేసి ప్రభుత్వం మీద దాదాపు 4 సంవత్సరాలు పోరాడారు ఆయన. క్యాట్లో అప్పీల్ చేశారు. క్యాట్ అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. ఐపీఎస్ కానీ ఐఏఎస్ అధికారుల మీద కానీ ఎలాంటి అలిగేషన్స్ వచ్చినా కూడా క్యాట్లో వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఆయన క్యాట్లో అప్పీల్ చేసుకున్నారు. కోర్టులో కూడా, హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా ఆయన నిర్దోషి అని నిరూపించుకున్నారు. చివరికి ఆయన జీటీలో జాయిన్ అయ్యి రిటైర్ అయ్యారు. ఆయన చాలా మొండిగా ప్రభుత్వం మీద పోరాడారు, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోగలిగారు. అయితే ప్రస్తుతం సస్పెండ్ అయినటువంటి ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఒకవేళ వారు నిర్దోషులు అయితే ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు కాన్స్టిట్యూషన్ని పక్కన పెట్టి మేము చేయాల్సిన పరిస్థితి వచ్చింది, మమ్మల్ని బెదిరించారనో లేదంటే ఇంకోలా బ్లాక్మెయిల్ చేశారనో ప్రూవ్ చేసుకోగలిగి తమ పాత్ర లేదు అని నిరూపించుకోవాల్సి వస్తే వీరు క్యాట్ని ఆశ్రయించవచ్చు. క్యాట్లో అప్పీల్ చేసుకుని తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రాథమిక ఆధారాలు అనేవి ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు వీరిని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఈ కేసు వెనుకున్నటువంటి పెద్ద తాలకాయలు ఎవరెవరు ఉన్నారు, భవిష్యత్తులో వారి పేర్లు వెల్లడించే అవకాశం ఉందా, వీరి ముగ్గురిని కూడా విచారిస్తే
అన్న చర్చ అయితే జోరుగా జరుగుతోంది. మనందరికీ తెలిసిందే ఈ కేసు వెనకాల గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు అన్న వార్తలు అయితే వెలువడుతున్నాయి. అవి ఎంతవరకు వాస్తవం అనేది మనం చెప్పలేము. ఇప్పుడే కేసు విచారణ జరిగిన తర్వాత అన్ని అంశాలు కూడా వెలుగులోకి వస్తాయని ఆశిద్దాం. ఈ అంశం మీద మీకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.